పహల్గాడ్లో పర్యాటకులపై ఉగ్రమూకల దుశ్చర్యను భారత సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నామని, కుల మతాలు వేరైన ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దేశ సమగ్రతను భద్రతకు భంగం వాటిల్లితే సహించేది లేదని బీసీ రాజ్యాధికార సమితి పద్మశాలి నాయకులు ముక్త కంఠంతో నినదించారు. పహల్గాడ్లో జరిగిన ఉగ్రమూకల దాడిలో మృతి చెందిన 28 మంది పర్యాటకులకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తూ బీసీ రాజ్యాధికార సమితి నాయకులు, పద్మశాలి నాయకులు హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. పహల్గాంలో జరిగిన హిందువుల మారణకాండకు నిరసనగా పద్మశాలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. జై పద్మశాలి. ఈ దమనకాండలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 27-30 మంది వరకు గాయాలపడ్డ వాళ్ళు కొందరున్నారు. చనిపోయిన వాళ్ళు దాదాపు ఇప్పటివరకు 27 మంది చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని ఈ సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాం.